పల్లెటూరి అంచున ఓ చిన్న ఇల్లు. అందులో లక్ష్మమ్మ ఉండేది. ప్రతి సాయంత్రం పిల్లలు ఆమె దగ్గరకు వచ్చి కథలు వినేవారు. ఒక వానరాత్రి మెరుపులు మెరుస్తూ గాలి గట్టిగా వీచింది. ఆ సమయంలో అమ్మమ్మ కథ మొదలుపెట్టింది. మా ఊరిలో ఒకసారి ప్రతి అర్ధరాత్రి ఒక ఇంటి ముందు అడుగుల శబ్దం వినిపించేది. కానీ బయట చూసేసరికి ఎవరూ ఉండరు. పిల్లలు భయంతో విన్నారు. ఆ ఇంట్లో రామయ్య అనే వ్యక్తి ధైర్యం చేసి ఈ రోజు చూస్తా అన్నాడు. రాత్రి 12 అయ్యింది. నిశ్శబ్దం. టక్ 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 అడుగులు దగ్గరికి వచ్చాయి. రామయ్య గుండె గట్టిగా కొట్టుకుంటుంది. తలుపు తెరిచాడు. బయట ఎవరూ లేరు. కానీ తడి అడుగుల ముద్రలు కనిపించాయి. అవి ఇంట్లోపలికి వెళ్ళాయి. అతను భయంతో వాటిని అనుసరించాడు. అవి నేరుగా తన గదిలోకి వెళ్లి తల్లి ఫోటో ముందు ఆగిపోయాయి. అక్కడ దీపం ఆరిపోయింది. రామయ్య వెంటనే దీపం వెలిగించాడు. వెంటనే ముద్రలు మాయమయ్యాయి. మరుసటి రోజు పెద్దవాళ్ళు చెప్పారు, నిన్న నీ తల్లి వర్ధంతి. ఆమె నీకు గుర్తు చేయడానికి వచ్చి ఉంటుంది అని. అప్పటి నుంచి రామయ్య ఎప్పుడు దీపం వెలిగించేవాడు. ఆ అడుగుల శబ్దం మళ్లీ వినిపించలేదు. ఆ శబ్దం ఎవరిది? భూతమా? గాలేనా? లేక తల్లి ప్రేమనా? మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి.